ఈరోజు మనం ఎంతో రుచిగా కమ్మగా ఉండే రవ కేసరి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం పూజలప్పుడు ప్రసాదంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటాము. అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు మనం 5 నిమిషాల్లో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుందాము. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకుందాము. ఇది కొద్దిగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇది బాగా వేగేలోపు మనం 1 కప్పు నీళ్ళు, మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు వేరే స్టవ్ మీద వేడి చేసుకుందాము. ఆ నీళ్ళు వేడిన తర్వాత రవ్వ కూడా వేగింది కదా, ఆ రవ్వలో నీళ్ళన్నీ పోసేసి మనం ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి. మనం ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి చక్కగా విడిగా అవుతుంది. ఇందులోనే మనం 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసానండి. మీరు ఒకవేళ పంచదార పొడి వేసుకున్నట్లయితే 1.5 కప్పు పంచదార పొడి వేసుకోండి. పంచదార మొత్తం బాగా కరిగి రవ్వకు పట్టే విధంగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది. మనం మొత్తం ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. చూసారు కదా, రవ్వ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇదే స్టేజ్లో నేను ఒక పించు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము. ఇందులో నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసానండి. ఎంతో రుచిగా కమ్మగా ఉండే రవ కేసరి రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి.